ప్రేక్షకులకి నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల సమీపంలోని ఏసీసీ క్వారీలో దుర్గాదేవి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఆషాఢ మాసంలో మంచిర్యాల సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో దుర్గాదేవి జాతర జరుగుతుంది. అందులో భాగంగా ఆదివారం జాతర నిర్వహించగా భక్తులు పోటెత్తారు. భక్తుల రాకతో వనం మొత్తం జనమయంగా మారింది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. మేకలు, కోళ్లు బలిచ్చి మొక్కుబడులను చెల్లించుకున్నారు. వన భోజనాలు చేశారు. ఈసారి అమ్మవారి జాతరకు వీఐపీల తాకిడి పెరిగింది. జాతరకు ఎమ్మెల్యే దివాకర్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ మామిడిశెట్టి వసుంధర దంపతులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అలాగే డీసీపీ, ఏసీపీలు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడంతో పాటు శాంతి భద్రతలను పర్యవేక్షించారు. సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మ నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం. దుర్గామాతలను శాంతింపచేయడం కోసం అని చెప్పి ప్రతి సంవత్సరం లాగానే మన మంచిర్యాల శివార్లో ఉన్న శ్రీ 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 వారి దుర్గామాత దేవికి శాంతి చేయడం కోసం అని చెప్పేసి ప్రతి సంవత్సరం చేసిన విధంగానే ఇక్కడ కూడా ఈరోజు ఘనంగా పూజా కార్యక్రమాలు చేయబడుతున్నది. ఈరోజు
1,00,000 మంది వరకు జనం వచ్చే పరిస్థితి ఉన్నది. వస్తున్నారు. పొద్దున్నే 6 గంటల నుంచి జనం వస్తున్నారు. దాని గురించి ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎంతో పవిత్రత దినం ఈరోజు. మంచిర్యాల పరిధిలో గల ఎంసీసీ మరి నాగరుల క్వారీ ఈరోజు దుర్గామాత జాతర ఘనంగా మరి జరుపుకున్న సందర్భాలు. ఒకనాడు మన సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్మాణం చేసి వారి ఆధ్వర్యంలో ఘనంగా భవిష్యత్తు 46వ ఉత్సవాలు అనుకుంటే ఘనంగా జరుపుకున్న సందర్భాలు. ఇక్కడ వచ్చే భక్తులకు మరి ఇక్కడ ఆలయ కమిటీ అనుకోండి, అదేవిధంగా ఎంసీసీ సిమెంట్ ఇండస్ట్రీ మన యాజమాన్యం అనుకోండి వార్షిక దుర్గామాత ఉత్సవం అందరి సహకారం చాలా చక్కగా నిర్వహిస్తున్నాం. అందరూ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎమ్మెల్యే గారు అందరి సహకారంతో మేము కొంత ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేయగలిగాము. మేము కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న కంపెనీ ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజల సౌకర్యార్థం ఈ జాతరకి మేము కొంత క్వారీ జాతర సందర్భంగా దుర్గాదేవిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరికీ ఈ దుర్గాదేవి ఆశీర్వచనాలతోటి ఈ సంవత్సర కాలం మంచి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయుష్ ఆరోగ్యాలతోటి. మంచిర్యాలలో గురు పౌర్ణమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. సాయిబాబా ఆలయం, విశ్వనాథ ఆలయం, హమాలివాడలో సాయిబాబా ఆలయం గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు దైవ దర్శనం చేసుకున్నారు. సాయిబాబా ఆలయంలో ఉదయం నుంచి భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. సాయిబాబా ప్రతిమను పూలతో పూజించారు. ఈ సందర్భంగా భక్తులు అన్నప్రసాదం పంపిణీ చేశారు. సాయి షిరిడి సాయి షిరిడి సాయి సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై పిల్ల పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై తిరగటం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై మహల్సా శ్యామాకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల చేశాడు సాయి
శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య చరణం భాగీరథి ఎంతో పవిత్రత దినం గురు పౌర్ణమి సాయి మందిర్లో ఘనంగా జరుపుకున్న సందర్భం. గురు పౌర్ణమి నాడు దర్శిస్తుంటే సంవత్సర కాలం అంతా మరి సాయిబాబా ఆశీస్సులు మనందరికీ ఉంటున్న సందర్భాలు. సాయిబాబా ఆశీస్సుల వల్లనే ఈరోజు మనమంతా ఈ రకంగా మరి ఉంటున్న సందర్భాలు. ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉండడమే ఈరోజు మానవాళికి ఎంతో ఉపయోగపడుతున్న వారి సందర్భంలో ఉండడం జరుగుతుంది. ఒక మానవుడిగా మనము దేవతల్ని యజ్ఞాల యాగాల వల్ల మరి దేశానికి రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతున్న సందర్భం. ఈ సందర్భంలో ముక్కోటి దేవతలకు అదేవిధంగా సాయిబాబాకు ఓం శ్రీ సాయిరామ్. గురువులకే గురువైనటువంటి సద్గురు సాయినాథుల వారు ఈరోజు వేలాది మందికి పాద దర్శనమవుతున్నాడు. ఈ శుభ సందర్భంగా వ్యాస మహర్షుల యొక్క జన్మదిన సందర్భంగా ఈ గురు పూజోత్సవాలు అతి వైభవపేతంగా జరగబడుతున్న మన సాయిబాబా సన్నిధానంలో ఇప్పటికే ఉదయాది నుండి వేలాది మంది పాలాభిషేకం చేసుకున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంకు అన్ని విషయాల్లో వెన్నుదన్నుగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని కాంగ్రెస్ అగ్రనేతలు ప్రశ్నించారు. ఆదివారం మంచిర్యాలకు వచ్చిన శాసనసభ ఉప నాయకుడు జీవన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ చీఫ్ విప్ వెంకటరమణారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను రద్దు విషయంలో కేంద్రంతో ఇప్పటి వరకు ఎందుకు చర్చించలేదని వారు నిలదీశారు. నోట్ల రద్దుతో ఇప్పటికీ ప్రజలు అవస్థలు పడుతూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని వారు గుర్తు చేశారు. అయినప్పటికీ కేంద్రంలో కేసీఆర్ చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం విడ్డూరంగా ఉందని వారు అన్నారు. సింగరేణి కార్మికులు ఎన్నో ఆశలతో టీఆర్ఎస్ కు మద్దతు పలికి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువస్తే వారసత్వ ఉద్యోగాలు ఇప్పించలేని దుస్థితిలో ఉందని వారు ఆరోపించారు. సింగరేణి వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించి కార్మికులకు కాంగ్రెస్ అండగా ఉందని భరోసా కల్పిస్తున్నామని వారు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే సక్కు, ఐఎన్టీయూసీ నాయకుడు జనక్ ప్రసాద్, సురేష్, పడాల మాధవి పాల్గొన్నారు. ఇవాళ టీఆర్ఎస్ గెలిచినటువంటి 62 స్థానాలలో సింగరేణి కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేసినటువంటి శాసనసభ నియోజకవర్గాలు దాదాపు 20 నియోజకవర్గాలు. అంటే ఆ 20 నియోజకవర్గాలు గట్రా లేకుండా ఉన్నట్టయితే అసలు టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అటువంటి సింగరేణి కార్మికుల ప్రయోజనానికి సంబంధించి ఏ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రధాన వాగ్దానంగా మరి ఎన్నికల్లో ముందుకు పోవడం జరిగిందో 2 జూన్ 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి మరి ప్రభుత్వానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ మేము గతంలో 2004లో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడంతోనే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్పై చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి నోట్ల రద్దు అంశం విషయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక మారు కూడా ఎప్పుడు కూడా మాట్లాడకుండా, దాంట్లో ప్రధానంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ విషయంలో మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నా కూడా మాట్లాడకుండా, నోట్ల రద్దు అంశం విషయంలో మొత్తం బీజేపీ ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ స్థాయిలో నోట్ల రద్దు అంశాన్ని బీజేపీకి సపోర్ట్ చేస్తూ
మొన్న మళ్ళా ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ వారికి సపోర్ట్ చేస్తూ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏ ఒక్క అంశం విషయంలో కూడా మాట్లాడకుండా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేస్తూ ఉందో కనబడతా ఉంది. ఈ సభలో చెప్పడం జరిగింది. కార్మికుల హక్కులు కాలరాస్తున్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, వాళ్ళ పొంగువాస్తున్న ఈ టీపీజీకేఎస్ యూనియన్ వాళ్లకు హెచ్చరించడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఎప్పుడు వస్తే ఎన్నికలు 2 నెలలు వస్తే 3 నెలలు వస్తే మరి ఎన్నికలు చేయడం అది కూడా జరిగే అవకాశం ఉన్నది. ఎన్నికలకు కూడా ఏ రకంగా అడ్డం పెడితే మంచిగా చూస్తున్నాయి. గుర్తింపు సంఘం ఎన్నికలలో కానీ లేకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఐఎన్టీసీ యూనియన్, సింగరేణి యూనియన్లో ఐఎన్టీసీ యూనియన్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం. వచ్చిన తర్వాత కార్మికులకు ఏవైతే హక్కులు ఉన్నాయో హక్కులన్నీ ఖచ్చితంగా కాపాడే దిశగా ఐఎన్టీసీ మన కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉంటాం. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.